టీజర్లో ట్రైలర్లో మీరు డైరెక్ట్గా వాడిన పచ్చి బూతులా సార్ అవి కదా మరి అంత పచ్చిగా అయితే ఓకే చెప్పండి సార్ ప్లీజ్ సార్. మీరు వాడిన ఎల్వరుడు దాన్ని ఏమంటారు సార్ మరి? ఓకే సార్ చెప్పండి సార్ క్వశ్చన్. మరి అది ఎంతైనా కొంచెం మీకున్న ఫ్యామిలీ ఇమేజు, బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజు దీన్ని డిస్టర్బ్ చేయవా అని? లేదు సార్, అంటే నేను ఇందాకే అందుకే చెప్పాను సార్, అది ఒక క్యారెక్టరేషన్ తాలూకు చిన్న వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది ఏవైతే సినిమాలో ఉన్నది 1-2 టీజర్లో గ్లిమ్స్లో పెట్టేసాం. మీరు సినిమాకి వస్తే సర్ప్రైజ్ అయిపోతారు. నిజంగానే ఒక ఫీలింగ్ ఉన్నా అవి సినిమాలు కంటిన్యూ అవుతాయి, అసలు సినిమాలు ఉండవు సార్. సినిమాలో ఓన్లీ 1-2 ఉంటాయి. వాడి క్యారెక్టరేషన్ తాలూకు అవి ఏంటి అనేది అది పెట్టేసాం. ఎందుకంటే మేము ఇంకా ట్రైలర్ వదలలేదు. ట్రైలర్ వదిలిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ మోర్ ఆఫ్ సినిమాలోకి వచ్చిన తర్వాత అరే ఇంత ఫ్యామిలీ ఎలిమెంట్ చెప్పాడా, ఇంత మంచి ఎమోషన్ చెప్పాడా అన్న మంచి వైబ్ ఏర్పడుతుంది సార్. అందుకే నేను కాన్ఫిడెంట్గా ఫ్యామిలీ ఆడియన్స్ థరోలీ ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాను సార్. కానీ యూట్యూబ్లోకి సెన్సార్ అక్కర్లేదని చెప్పి ఓపెనింగ్కి పనికొస్తాయని చెప్పి ఇట్లా డైలాగులు పెట్టి సినిమాలో లేకుండా చేసి ఓన్లీ ట్రైలర్ టీజర్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఓపెనింగ్కి పనికొస్తుంది అనుకుంటే నా ఓపెనింగ్ సినిమా నుంచి అవే పెట్టేవాడిని సార్. నేను రాజావారి రాణి గారు లాంటి పవిత్రమైన సినిమా తీసేవాడిని కాదు. మళ్ళీ పవిత్రం అంటారు అదే కదా. అంటే రాజావారి రాణి గారు ఇస్ ఎ వెరీ డీసెంట్. ఇప్పటిదాకా నా ఏ సినిమాల్లో మీరు ఏ సినిమాల్లో మీరు చూడరు. థింగ్ ఏంటంటే ఓపెనింగ్ కోసమో లేకపోతే ఏదో నేను ఏదో కొట్టాలని నేను అది కాదు సార్. నా మైండ్ సెట్ అది కాదు. నాకు ఓన్లీ ఈ క్యారెక్టరేషన్ చాలా మంచి క్యారెక్టరేషన్. ఇప్పుడు బయట యూత్ అలా ఉన్నారు, ఇలాంటిది రిలేటబుల్ స్టఫ్ ఉంటుందని చేసింది. అందుకే చెప్తాను 1-2 ఉన్నవి గ్లిమ్స్లో ఎందుకు పెట్టామంటే చిన్న ప్రిపరేషన్ అయిపోతే ఓకే ఈ సినిమా ఒక వైబింగ్ ఫిలిం రాని మీకు థియేటర్లోకి వస్తే 1-2 కూడా ఉండవు. ఓకే అది కూడా ఇబ్బందికరంగా ఉంది అంటే మేము తీసేద్దామని ఆలోచిస్తాం సార్. నిజంగానే ఇప్పుడు మీరు కన్సిడర్ చేస్తున్నారు అది ఏదైనా ఇబ్బందిగా ఉందంటే ఆ డైలాగ్ తీసేస్తాం సినిమా. సెన్సార్ వాళ్ళు ఉంచారు కదా సార్, ఏదో ఉంటుంది కదా, అది అవేం ఉండదులేండి సార్ థియేటర్లో అసలు కంప్లీట్గా. మీరైతే సార్ మూర్తి గారు కేరామ్ సినిమా మీరు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు ఐఎమ్ షూర్. డైరెక్ట్ గారు మూర్తి గారు సార్ ఇప్పుడు పచ్చి బూతులు అన్నారు కదా, మీరే పండు బూతులు ఎలా ఉంటాయి మీరు ఒకసారి చెప్పండి, అది కూడా వింటాం. తెలియాలి కదండి మాకు. అంటే పచ్చి బూతులు అంటే మన అవతల పండు బూతులు ఎలా ఉంటాయి సార్? మూర్తి గారు ఇప్పుడు ఒక 4 ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ మందు తాగుతూ సరదాగా అక్కడ ఏమి అమ్మాయిలు లేకుండా మాడుకుంటే ఎలా ఉంటుంది? ఒక 4 అమ్మాయిలు ఓ పార్టీ చేసుకుంటా వాళ్ళు ఓపెన్గా అలాంటి దాంట్లో డైలాగులు రాసుకున్నారు కొన్ని, అవి ఏం సినిమాలో ఉండవు. నాకు అనిపించింది అది అందరికి ఫ్యామిలీ సినిమాల్లో లేనప్పుడు ట్రైలర్లో ఇప్పుడు వచ్చినాకే వచ్చిన అంటే లేడీస్ చూసినప్పుడు ఒక టీజర్ చూస్తే అరే ఇదేదో బూత్ సినిమా అని పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది కదా. మీకు ట్రైలర్ టీజర్ మొత్తంలో బూతే కనపడిందా? అవును, అంత బూతులు ఎవరైనా వాడతారా? రీసెంట్గా చూస్తే నాని అట్లా తయారయ్యి కొన్ని ట్రైలర్లో టీజర్లో సినిమాలో నాని చేశాడు. నాని తర్వాత ఈరోజు మళ్ళీ కిరణ్ అబ్బవరం అదే ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా. నాని గారా? లాస్ట్ మూవీ నానిది ఏంటండి, అందులో కూడా నాని అట్లనే ఉన్నాడు, మొత్తం బూతులే మాట్లాడలేదు. దీని మీద ఏమంటారు నాని గారు? సారీ సినిమా నాని గారి హిట్ అయింది కదండి ఆ సినిమా. అంటే హిట్ కాబట్టి మీరు చేశారు అలా కాదండి. లేదు, నా ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వినండి. నా ఉద్దేశం ఏంటంటే సమ్మతమైన సినిమా నేను ఒకటి చేశానండి, చాలా పద్ధతైన సినిమా చేసి మీకు ఎక్కడా లేకన్నా చాలా పద్ధతమైన. ఎందుకు మరి థియేటర్ అంటే ఇప్పుడు నేను తప్పుగా ఏ సినిమా గురించి నేను ఇక్కడ జడ్జ్, మీరు అదే పనిగా కిరణ్ అబ్బవరం ఇలా చేస్తాను నేను అడుగుతున్నాను. నేను రీసెంట్గా సినిమాకి వెళ్ళానండి, ఓ సినిమాకి వెరీ గుడ్ ఫిలిం, చాలా మంచిగా వెళ్ళింది. దాంట్లో బూతులకి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. డజన్ మీన్ వాళ్ళు టీజర్లో పెట్టలేదని కాదు కదండి, మీకు అర్థమైందని నేను చెప్పింది. అవి సినిమాలో ఉంటే మీకు ఓకేనా? మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ బూతులు ఉండి అక్కడ అందరూ అది నవ్వుతుంటే అసలు ఎక్కడే కానీ క్యారెక్టరేషన్. ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు కదా, ఫ్యామిలీస్ లేడీస్ అమ్మ తాత అత్తమ్మ ఏదో చెప్పారు కదా మొత్తం లైన్గా, లేడీస్ అంతా చూడొచ్చా? చూడలేరు కదా. లేదండి, జెన్యున్గా చెప్తున్నాను. మీరు కేరామ్ సినిమా ఇదే క్వశ్చన్ ఖచ్చితంగా నేను 1-10 సార్లు ఆలోచించుకొనే, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు. నేను 1-10 సార్లు మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఏ 1% ఫీలింగ్ రాదంటే నా గ్యారంటీ అది 100% రాదు. మేము కేర్ ఎందుకు ముందు పెట్టామనడానికి రీజన్ ఏంటంటే నేను ఇంతకుముందు చేయలేదు ఇలాంటిది. వీడి క్యారెక్టరేషన్ చాలా చిల్లర్ క్యారెక్టరేషన్ మేము ప్రజెంట్ చేస్తున్నాం. ఆ సిచ్యువేషన్లో ఒక అమ్మాయి అలా బిహేవ్ చేస్తే ఎవడున్నా సరే చచ్చిపోవాలని ఫీలింగ్ వస్తుంది. ఆ టైంలో లూడో ఆడదామంటే వాడు ఇంకా లేదండి నేను ఆడలేను పక్కకి వెళ్ళి వస్తాను అంటే మీరు సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. నా సిచ్యువేషన్ అలాంటిది. అప్పుడు నిజంగా నేను అమ్మాయి చేసే పనికి ఆ టైంకి అంటే ఇప్పుడు లూడో ఆడదామంటే అప్పుడు నేను 1 నిమిషం ఆగండి 10 నిమిషాలు నాకు చిన్న పని ఉందని క్యారెక్టర్ ఆ పెయిన్ ఆ టైంలో ఉంటుంది. మీకు రేపు మూవీలో చూసేటప్పుడు ఆ పెయిన్ మీకు అర్థమవుతుంది. బట్ వీఆర్ కన్సిడరింగ్ అండి, లేదండి అంటే మేము ఎన్ని చెప్పినా ఐఎమ్ కన్సిడరింగ్
ఆ చిన్న పదం ఇబ్బంది ఉంది, అది మ్యూట్ ఎలాగో అయిపోతుంది అండ్ మిగతాది అసలు ఏం లేదండి సినిమాలో. ఇప్పుడు ఒకటే ఒకే ఒకటి ఒక నిమిషం అండి, ఒక నిమిషం. నేను ఒకటండి, లిటిల్ హార్ట్స్లో ఒక డైలాగ్ ఉంది, తగులుతుంది కొంచెం ముందు జరగని. లే సెన్సార్ మరి యాక్సెప్ట్ చేశారుగా, అంటే ఫ్యాక్ట్, అది ఉన్న ఫ్యాక్ట్, అది ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్గా చెప్పారు. అంటే ఏదది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం ఇంకో 30 years గ్యారంటీ. ఒక నిమిషం చాలా సీరియస్గా మాడుతున్నా, నేను జోక్ చేయట్లేదండి. ఇప్పుడు 1993 అనుకుంటా చిత్రం బళారే విచిత్రం అంటే 35 ఏళ్ల క్రితం నేను లేడీ గెటప్ వేసుకుని లేడీస్ బాత్రూంలో మొగళ్ళు ఆ లేడీస్ బాత్రూంలోకి వెళ్తా. బయట లేడీస్ పరిగెట్టుకు వస్తారు, బయటకు వచ్చి ఏంటి ఇంతమంది పరిగెడుతుంది అంటే పాము కనపడింది అంట. సెన్సార్ ఏమన్నారు, పాము మాత్రం తీసేయండి అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే మొత్తం థియేటరు ఆ పాము అన్న సౌండ్ లేకపోయినా ఎంజాయ్ చేశారండి. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళారు కదా. అంటే వాట్ అవర్ హీరో ఇస్ ట్రైంగ్ టు సే ఇస్ ఆర్ వీఆర్ ట్రైంగ్ టు సే ఇస్, ఇది ఏదో సొసైటీకి మనం చెప్పట్లేదండి. సొసైటీలో వాళ్ళు ఎలా ఉందో దాన్ని ఒక యథార్థంగా ఒక సినిమా తీసాం. సిచ్యువేషన్ ఆఫ్ ఇవాళ లస్ట్కి, లవ్కి, ఇన్ఫాక్చుయేషన్కి తేడా తెలియకుండా వెళ్తున్నారండి జనాలు. దేర్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అలాంటి ఒక క్యారెక్టర్ని చెప్పాలని డైరెక్టర్ ట్రై చేశాడు. అది ఎలా చెప్పాలో చెప్పాము. మీరు సినిమా చూడండి, సెన్సార్ ఏం కట్ చేస్తారో లేదో తర్వాత చూద్దాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. నరేష్ నరేష్ గారు, గారు. ఆ ట్రీజర్లో గ్లిమ్స్ పక్కన పెడితే గనక మీరు మాట్లాడే దాంట్లో ఎక్కువ బూతులు కనిపిస్తున్నాయండి. ఒక సీనియర్ ఆర్టిస్ట్ అయ్యుండి మీరు ఇట్లా ప్రెస్ మీట్ లో అలా మాట్లాడడం కరెక్ట్? నేనేం బూతులు మాట్లాడాను? లిటిల్ హార్ట్స్ బ్రహ్మాండ సెన్సార్ అయిన సినిమా, మేమున్నాము. చిత్రమలయాత్రం సెన్సార్ అయిన సినిమా. ఇంకేమన్నా మాట్లాడాలని చెప్పండి. ఏంటమ్మా మీరు కూడా నా గురించి నరేష్ గారు ఇందాక మీరు ఇందాక స్టార్టింగ్ లోనే మైక్ పట్టుకుని ఏం చెప్పాలి హైలైట్ పాయింట్ అంటూనే స్టార్ట్ చేశారు స్పీచ్ డల్గా ఉన్న. ఇప్పుడు మీరే హీరోగా అయిపోయి మొత్తం డామినేట్ గా మొత్తం ఎంటర్టైన్ చేస్తారు ఇప్పుడు అంతా. అవును. ప్లస్ నిజంగా చెప్పాలని ఇందాక చెప్పినట్టు ఇంకో 30 years మీ ఎనర్జీకి 30 years కాదు ఇంకో 40 years కూడా ఉంటారు నాకు తెలుసు గ్యారంటీ. ఓకే. సో దాని డౌట్ లేదు సార్. ఫైనల్గా ఏంటంటే ఇందాక ఆ ప్రొడ్యూసర్ని ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సినిమా చేయాలని, ఇట్లాంటి కథ నాకెందుకు రావట్లేదని ప్రొడ్యూస్ చేయాలని అన్నారు కదా. దాని నుంచి ఇప్పుడు రెండు అంటానండి. ఒకటి, ఒక సినిమా తీసినప్పుడు ఎక్కువ మంది జనాలు చూడాలి. దానికి ఎలా సెన్సార్ ఉంది, ఏం తీయాలో వాళ్ళు తీస్తారు, ఏం ఉంచాలో వాళ్ళు ఉంచుతారు. కాబట్టి ఒక మంచి సబ్జెక్ట్ వచ్చింది, క్లియర్గా ఇలాంటి అపురూపమైన రేర్ సబ్జెక్ట్ వచ్చింది అనేది నేను చెప్పాను. ఒకటి